ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. ఇక నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు, మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ సంతాన వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. నూతన వాహన యోగం అనేది ఉంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక వ్యాపారస్తులు కూడా నూతన పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుంది. ఇక ఈరోజు విదేశీయాన యోగం కూడా కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే విదేశీయానం చేసే అవకాశం కూడా క్రీడాకారులకు ఉంది. ఇక వృషభ రాశి వారికి రోజు ముఖ్యమైన నిర్ణయాలకు తగిన సమయంగా చెప్పవచ్చు. ఇంట బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా తీర్చగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రశంసలను అందుకుంటారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు మరియు వ్యవసాయదారులకు పరిస్థితులు అనేవి అనుకూలంగా గోచరిస్తున్నవి. కళాకారులకు కొత్త అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.